ఈరోజు జరిగినటువంటి ఇందిరా పార్క్లో జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో ఐఎఫ్టీకి సంబంధించినటువంటి సభ్యులు పాల్గొన్నారు. మాట్లాడదాం అసలు ఎటువంటి చట్టాలు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఇవి రద్దు చేయాలి, అసలు ఎందుకోసం రద్దు చేయాలని చెప్పేసి పూర్తి విషయాలు వాళ్ళతోనే మాట్లాడదాం. అక్కడ చెప్పండి, అసలు ఎటువంటి చట్టాలు చేసింది ప్రభుత్వం కార్మికులకు సంబంధించి, ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున సమ్మె పెట్టడానికి కారణం ఏంది అసలు? నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ దేశంలో 140 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాలను ఈరోజు 12 గంటల పని దినాలుగా మార్చి తెచ్చినటువంటి ఈ 4 కోర్సులో అది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. అంతేకాదు ఈ దేశ ప్రజల్లో ఒక భాగమైనటువంటి కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకుంటున్న క్రమంలో సమ్మె హక్కు కార్మికుడు చివరి అస్త్రంగా సమ్మె ఉంటుంది. తన కోరికలు నెరవేర్చుకోవడం కోసం అనేక నిరసన కార్యక్రమాలు చేసి చివరి అస్త్రంగా సమ్మెను ఎంచుకుంటాడు. కానీ ఆ సమ్మె ఉండకూడదని ఈరోజు నరేంద్ర మోడీ చట్ట సవరణలో కనపడతా ఉంది. అంతేకాదు 300 మంది కార్మికుల కంటే తక్కువగా ఉంటే ఆ సంస్థలో ఏ చట్టబద్ధమైనటువంటి కార్మిక చట్టాలు వర్తించవని ఈరోజు మోడీ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి చట్ట సవరణలో చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇంతే కాదు, బ్రిటిష్ కాలం నాడు వచ్చినటువంటి అనేక చట్టాలను కూడా రూపుమాపుతూ ఈరోజు తీసుకొచ్చినటువంటి చట్ట సవరణలు ఈ దేశ కార్మిక వర్గానికి 1% కూడా పనికిరావనేది మేము భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తప్ప, మల్టీనేషనల్ ఇండస్ట్రీస్ ప్రయోజనాల కోసం తప్ప, ఆదాని, అంబానీ, టాటాలు, బిర్లాలు, గోరెంక లాంటి ఇట్లాంటి కార్పొరేట్ల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి తప్ప భారత కార్మిక వర్గ ప్రయోజనాలు లేవు అనేది మేము స్పష్టంగా అభిప్రాయపడతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటువంటి డిఫెన్స్ని ఈరోజు ఎంత నిస్సిగ్గు అంటే, దేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి డిఫెన్స్ను కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారు. అంటేనే ఇక మోడీ ఎవరి పక్షాన ఉన్నాడు? భారత ప్రజల పక్షాన ఉన్నాడా? భారత కార్మికుల పక్షాన ఉన్నాడా? భారత మహిళల పక్షాన ఉన్నాడా? భారత ఆదివాసీల పక్షాన ఉన్నాడా అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని చెప్తూ, ముమ్మాటికి మోడీది కార్మిక వ్యతిరేక ప్రభుత్వము. కార్మికులకు వ్యతిరేకంగా దీనికి సంబంధించి పరిపాలన ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది మోడీ? అసలు మోడీ గెలుపు ఒక కార్పొరేట్ల గెలుపు. మోడీ ఒకసారి అధికారంలోకి వచ్చినా, 2 సార్లు అధికారంలోకి వచ్చినా మోడీ గెలవడానికి ఎవరు తోడ్పడ్డారంటే ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలు తప్ప. ఒకసారి మనువాద పునరుద్ధరణ విషయాలను మోడీకి నెత్తికెక్కించుకున్నటువంటి వాళ్ళు, మోడీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కార్పొరేట్లు తప్ప ఈరోజు ప్రజలు కాదు అన్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేయదలుచుకున్నాం.